హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి అయిన కరుణా సంధిలో 14వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు భగవంతుని యొక్క కారుణ్యాన్ని తెలియజేస్తూ, పరమాత్మ తన యొక్క భక్తులైనటువంటి వాళ్ళకి ఎవరైనా కూడా అవమానం చేసినా కూడా వాళ్ళని కూడా సహించట. భక్తుల్ని కరుణతో చూస్తాడు. భక్తులైనటువంటి వాళ్ళని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షిస్తాడట. అది భగవంతుని యొక్క కారుణ్యం, భక్తుల మీద భక్త వాత్సల్యం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಬಾಲಕನ ಕಲಭಾಷೆ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕ್ಷ್ಮೀಲೋಲ ಭಕ್ತರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೆ ಕೊಂಡ. ಬಾಲಕನ ಕಲಭಾಷೆ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕ್ಷ್ಮೀಲೋಲ ಭಕ್ತರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೆ ಕೊಂಡ. కలభాషే, బాలకన కలభాషే. కలభాష అంటే తొదలు నుడి, అంటే వచ్చిరాని ముద్దు ముద్దు మాటలు. చిన్నపిల్లలు మాట్లాడతారు వచ్చిరాని మాటలు, కొత్తగా మాటలు వచ్చేటప్పుడు మాటలు వచ్చిరాకుండా మాట్లాడేటువంటి బాల భాషణం. లోల అంటే పతి, భర్త. లక్ష్మీ లోల, లక్ష్మీపతి. తాళ సహిసలారా, సహించట్ట. తన భక్తులకి ఎవరైనా అవమానం చేస్తే వాళ్ళని సహించట్ట. హేళన నిందే. ఆలయ మనే అంటే గృహము. కొండ కళెద, కళెద అంటే తీసేశాడు. మానవనే కొండ, కురుపన మానవనే కొండ అంటే దుర్యోధనుడి మర్యాదని తీసేశాడు అని అర్థం. అక్కడ భావార్థం ఏంటంటే, బాలకన కలభాషే జననియు కేళి సుఖపడువంతే. తల్లి తన యొక్క పిల్లవాడు ఏ విధంగా వచ్చిరాని మాటలతో తప్పుగా మాట్లాడుతున్నా సరే చాలా ప్ರೀತಿతో, ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತಾಡಿದ್ದಕ್ಕೆ ಕೇಳಿ ఆనందపడువాడు. చాలా ప్రేమతో తన బిడ్డ మాటలు విని, అందులో తప్పులున్నా సరే, ఉచ్చారణ దోషాలున్నా సరే, సరిగ్గా మాట్లాడకపోయినా సరే, అయినా కూడా చాలా సంతోషంతో ప్రేమగా దాన్ని విని ఆనందపడిపోతుంది తల్లి. ಪ್ರಾಮಾಣಿಕತೆಯಿಂದ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿದರೆ తప్పాదరూ కేಳುవ. అదేవిధంగా తల్లి ఎలాగైతే తన బిడ్డ వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే చాలా ఆనందపడిపోతూ ఎలా అయితే ప్రీతితో వింటుందో, అదేవిధంగా భగవంతుడు కూడా తన యొక్క భక్తులు ప్రామాణికతయిందా అంటే చాలా నిజమైనటువంటి భక్తితో, భక్తి పారవస్యంతో భక్తులు దేవుణ్ణి గనక స్తుతిస్తే, ఆ స్తుతిలో ఒకవేళ తప్పులున్నా కూడా దాన్ని ప్రేమగా వింటట. తప్పాదరూ కేಳುవ. అటువంటి కరుణామూర్తి పరమాత్మ. భక్తుల మీద వాత్సల్యము, కరుణ అంత ఉన్నది. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. తన యొక్క భక్తులైనటువంటి ತನ್ನ ಭಕ್ತರಾದ ಪಾಂಡವರಲ್ಲಿ ಮಾಡಿದ ಅವಮಾನವನ್ನು ಸಹಿಸದೆ ಅದನ್ನು ವಿರೋಧಿಸಿದ ವಿದುರನ ಮನೆಗೆ ಮಾತ್ರ ಹೋಗಿ ಆತಿಥ್ಯ ಸ್ವೀಕರಿಸಿ దుర్యోధనన మర్యాదಯನ್ನು కಳೆದ. తన భక్తులైనటువంటి వాళ్ళు పాండవులు. పాండవులకి అవమానం చేసిన వాళ్ళు దుర్యోధనాదులు, కౌరవులు. అలా అవమానం చేస్తూ ఉంటే, ఆ ద్రౌపదీదేవికి అవమానం చేస్తున్నప్పుడు, జూదం ఆడుతున్నప్పుడు, అందరూ ఓడిపోతున్నప్పుడు, ఇలాంటప్పుడు ఎదిరించి విరోధిసి అంటే ఎదురు నిలిచి ఎదిరించి మాట్లాడినవాడు ఒక్క విదురుడే. భీష్మాదులందరూ కూడా, పెద్దలందరూ కూడా తలలు వంచుకొని కూర్చున్నప్పుడు విదురుడు మాత్రం ధైర్యంగా ఇది తప్పు, ఇది అన్యాయం, ఇలా చెయ్యకండి అంటూ విరోధిసిద.
వాళ్ళని ఎదురు చెప్పి దీన్ని తప్పు ఇలా చెయ్యకండి అంటూ ధైర్యంగా మాట్లాడాడు. ఒక్క విదురుడు మాత్రమే. అలాంటి విదురుని దగ్గరికే వెళ్ళాడు కృష్ణుడు. ఆతిథ్యం స్వీకరించాడు. ఎప్పుడు రాయబారం నడిపేటప్పుడు పాండవులు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత పాండవులకి రాజ్యం ఇచ్చేయండి అని చెప్పి కృష్ణుడు రాయబారం చేయటానికని కౌరవ సభకు వెళ్ళాడు. దుర్యోధనాదుల దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు చాలా ఆర్భాటంగా బోళ్ళంత స్వాగత సత్కారాలు చేయాలని ఎంతో అరేంజ్ చేశాడు. అయినా సరే వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, అన్యాయం చేశారు పాండవుల పట్ల. అలా తన భక్తులైనటువంటి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమించడు పరమాత్మ. అది భక్తవాత్సల్యం. భక్తులను కరుణించటమే కాదు, భక్తులకి ఎవరైనా అన్యాయం తలపెట్టినా కూడా వాళ్ళని ఊరుకోడు. అందుకనే దుర్యోధనాదులకు ఎంత స్వాగత సత్కారాల కోసం వాళ్ళు ఆహ్వానించినా కూడా వాళ్ళ యొక్క మర్యాదని తీసేస్తూ ఈ వీళ్ళ యొక్క దుష్టకార్యాలని ఎదిరించి నిలబడి ఎదిరించి మాట్లాడినటువంటి విదురుడి ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించాట. ఇక్కడ ఉపమానము ఉపమేయమో చెప్తున్నారు. బాలకన కల భాషే, చిన్నపిల్లవాడి యొక్క మాటల్ని, వచ్చిరాని మాటల్ని వినేటువంటి జననిలాగా అన్నారు. ఉపమానం బాలక, ఉపమేయం భక్తులు. అలాగే ఉపమానం తొదల్నుడి, ఉపమేయం స్తోత్రం. ఇంకా అలాగే ఉపమానం జనని, ఉపమేయ దేవరు. జననిలాగా దేవరు, బాలకుల్లాంటి వాళ్ళు భక్తులు. ఇక వాళ్ళు చేసే స్తోత్రాలు, భక్తులు చేసే స్తోత్రాలు వచ్చి రాని బాలభాషణం లాంటి స్తోత్రాలు చేసినా కూడా భగవంతుడు దాన్ని వింటాడు ప్రీతితో. ఎందుకంటే తల్లి ఎలాగైతే పిల్లవాడి మాటలను వచ్చి రాకపోయినా విని ప్రీతి చెందుతుందో, భగవంతుడు కూడా భక్తుల మీద అంతటి వాత్సల్యం. అలా వాళ్ళు ఏ విధంగా భగవంతుడిని స్తోత్రం చేసినా కూడా భగవంతుడు వింటాడు. అయ్యో నేను సరిగ్గా చేస్తున్నానో లేదో అని భక్తులైనటువంటి వాళ్ళు భయపడరు. మనసులో ఉన్నదంతా చెప్పుకుంటారు, స్తోత్రం చేస్తారు. ఖచ్చితంగా తప్పకుండా భగవంతుడు వింటాడు, వాళ్ళని రక్షణ చేస్తాడు. ಈ ದ್ರೌಪದಿ ವಸ್ತ್ರಾಪಹರಣಾದಿ ಅನ್ಯಾಯದಲ್ಲಿ ಭಾಗಿಯಾದದ್ದಕ್ಕೆ ದುರ್ಯೋಧನಾದಿಗಳ ಮನೆಯನ್ನು ಮೌನ ತಾಳಿದ್ದಕ್ಕೆ ಭೀಷ್ಮಾದಿಗಳ ಮನೆಯನ್ನು ಛೇದಿಸಿ ವಿರೋಧಿಸಿದ ವಿದುರನ ಮನೆಗೆ ಹೋದ. ఇక్కడ ఎందుకని విదురుని ఇంటికి వెళ్ళాడు అంటే, ద్రౌపది వస్త్రాపహరణం మొదలైనటువంటి అన్యాయాలు ఎన్నెన్నో చేశారు కౌరవులు, దుర్యోధనాదులు. అందులో భాగమే అందరూ కూడా. అలాంటి వాళ్ళు దుష్టులు వాళ్ళ ఇంటికి, గృహానికి ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళలేదు. అంతేకాదు వాళ్ళు దుష్టకార్యాలు చేయకపోయినా వాళ్ళని చూస్తూ మౌనంగా, అంగీకారంగా అలాగా కూర్చున్నటువంటి వాళ్ళు భీష్మ, ద్రోణ, కృప మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడకుండా కూర్చోవటం కూడా తప్పే అన్నమాట. అందుకని ఆ తప్పు చేసినటువంటి వాళ్ళ ఎవరిళ్ళకి వెళ్లకుండా ఇది తప్పు అని చెప్పి నిండు సభలో ధైర్యంగా చెప్పినటువంటి విదురుడి దగ్గరికి వెళ్ళి, విదురుని యొక్క గృహానికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించట. ఆలయది విదురన ఆలయది పాలుండ కురుపన మానవనే కొండ అన్నారు ఇక్కడ. అధర్మವನ್ನು ನಿಲ್ಲಿಸದಿದ್ದರೂ ವಿರೋಧಿಸಿದರೆ ದೇವ ನಮ್ಮ ಮನೆಗೆ ಬರುವ. అధర్మాన్ని మనము నిಲ್ಲಿసదిద్దరు, ఆపలేకపోతాం. అధర్మం జరుగుతూ ఉన్నది, దాన్ని ఆపలేకపోయినా కూడా శక్త్యానుసారంగా ఇది తప్పు అనన్నా కనీసం చెప్పాలట. అలా గనక చేస్తే విరోధిసిదరే దేవ నమ్మ మనకే బరువ, భగవంతుడు మన ఇంటికి వస్తాడు. ఒక అన్యాయం జరుగుతూ ఉంటే చూసి మనకెందుకులే అని కాకుండా ఇది తప్పు కదా అనేది కనీసం చెప్పాలి. అలా చెప్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందిట. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕಾಗಿ ಮೌನಿಯಾದರೆ ದೇವನೂ ಮೌನ ತಾಳುವ. ఏదో ఒక కారణంతో మౌనాన్ని వహించారంటే భగవంతుడు కూడా మౌనంగానే ఉంటాడు, అనుగ్రహించడు, ಭೀಷ್ಮಾದುల్ని చేసినట్టుగానే. ఇక ಪಾಲುಂಡ ಎನ್ನುವುದಕ್ಕೆ ಹಾಲು ಕುಡಿದ ಎಂದು ಒಂದರ್ಥವಾದರೆ, ತನ್ನ ಪಾಲಿನ ಸಕಲ ಪದಾರ್ಥಗಳನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ನೀಡಿದ್ದಕ್ಕೆ ಉಂಡ ಎಂದು ಮುಖ್ಯಾರ್ಥ. విదురన ఆలయది పాలుండా అంటే విదురుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాలు స్వీకరించాడు అనేటువంటి ఒక అర్థం. కొంతమంది అలా చెప్తారు.
పాలు కుడిదా, పాలు ఇస్తే తాగాడు అని. ఇది ఇంకొక అర్థం ఏంటంటే, పాలుండా అంటే ఆ విదురుని ఇంట్లో ఉన్నటువంటి సకల పదార్థాల్ని ఉండా అంటే భుజించాడు. భక్తి ఇంద ఇవ్వటం వల్ల విదురుడు మహాభక్తుడు, అందుకని భక్తితో ఆయన ఏదైతే పదార్థాన్ని ఇచ్చాడో దాన్ని స్వీకరించాడు అని ముఖ్యమైన అర్థం అది పాలుండ అంటే. ನಾವು ಕೊಟ್ಟದ್ದನ್ನು ದೇವನು ಸ್ವೀಕರಿಸದಿದ್ದರೆ ನಮ್ಮ ಮರ್ಯಾದ ಕಳೆದಂತೆ. ఏదైనా మనం గనక భగవంతుడికి ఇస్తే భగవంతుడు స్వీకరించకపోతే మన మర్యాద పోయినట్టే. దుర్యోధనుడు ఎంత స్వాగత సత్కారాలని ప్రకటించినా కూడా కన్నెత్తి కూడా చూడలేదటు. అంటే దుర్యోధనుడు మర్యాద పోగొట్టుకున్నాడు. ದುರ್ಯೋಧನನ ಮನೆಗೆ ಹೋಗದೆ ಅವನು ಸಿದ್ಧಪಡಿಸಿದ ಪದಾರ್ಥಗಳತ್ತ ಕಣ್ಣು ಹಾಯಿಸದೆ ಹೋಗಿದ್ದರಿಂದ కురుపన మానవను కಳೆదంతాయిತು. దుర్యోధనుడి గృహంలోకి వెళ్ళలేదు, అంతేకాదు అతడు సిద్ధం చేసినటువంటి రకరకాల భోగ పదార్థాలన్నీ పెట్టాడు, అయినా వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు పరమాత్మ. దాంతో దుర్యోధనుడి యొక్క మర్యాద అంతా పోయినట్టయిపోయింది. ఆ విధంగా భగవంతుడు తన యొక్క భక్తుల్ని రక్షణ చేస్తూ ఉంటాడు, కరుణ చూపిస్తూ ఉంటాడు. అలాంటి భక్తులకి ఇంకెవరైనా కానీ దుష్టులు గనక అన్యాయాన్ని తలపెడితే, అవమానాలు చేస్తే వాళ్ళని ఊరుకోడు, అది సహించడనమాట. తాళ తన్నవరల్లి మాడువ హేళనవ హెద్దైవ. తన్నవరు అంటే తన భక్తులు. తన భక్తుల్ని ఎవరైనా గనక అవమానము హేళనలు చేస్తే తాళ సహించడు అనేది ఇక్కడ చెప్తున్నారు. భగవంతుని కారుణ్యం ఇంకొక రకంగా అనమాట. భగవంతుడు భక్తుల్ని కరుణతో చూడటమే కాదు, ఆ భక్తులు జోలికి ఎవరైనా వచ్చినా కూడా సహించడు, అంత పటిష్టంగా రక్షణ చేస్తాడు. ಬಾಲಕನಕಲ ಭಾಷೆ ಜನನಿಯು ಕೇಳಿ ಸುಖಪಡುವಂತೆ ಲಕ್ಷ್ಮೀಲೋಲ ಭಕ್ತರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ಹಿಗ್ಗುವನು. ತಾಳ ತನ್ನವರಲ್ಲಿ ಮಾಡುವ ಹೇಳನವ ಹೆದ್ದೈವ ವಿದುರನ ಆಲಯದಿ ಪಾಲುಂಡ ಕುರುಪನ ಮಾನವನೆ ಕೊಂಡ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.